ఈరోజు మన టాపిక్ అండి కాళ్ళు చేతులు మంటలు. కాళ్ళు చేతులు మంటలు ఏ కండిషన్స్లో వస్తున్నాయో ఒకసారి చూద్దామండి. వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ. అందరికీ తెలుసు మామూలుగా షుగర్ కండిషన్స్లో కాళ్ళు చేతులు మంటలు ఉంటాయని. ఇవి కాకుండా ఇంకా వేటిలో ప్రాబ్లం వస్తుందో చూద్దాం. విటమిన్ B6 తక్కువైనా, విటమిన్ B12 తక్కువైనా, అండ్ తర్వాత ఐరన్ తక్కువైనా, అండ్ తర్వాత పెరిఫెరల్ న్యూరోపతి అంటాం, అంటే నర్వ్స్ డిసార్డర్స్లోను, అలాగే ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళలోను, అండ్ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా మనకి కాళ్ళు చేతులు మంటలు ఉంటాయి. కాళ్ళు చేతులు మంటలు ఉన్నప్పుడు మనం చేయించుకోవాల్సిన రక్త పరీక్షలు ఒకసారి చూద్దాం. బ్లడ్ టెస్ట్ దేనికంటే HB% చేయించుకోవాలి, ఫాస్టింగ్ షుగర్, ర్యాండమ్ షుగర్ చేయించుకోవాలి, అండ్ తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి, అండ్ HB% అదే ఎనిమిక్ కండిషన్స్లో బ్లడ్ లేకపోయినప్పుడు కూడా ఈ కాళ్ళు చేతులు మంటలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం వాడవలసిన మెడిసిన్స్, హోమియో మెడిసిన్స్ చూద్దామండి. దీనికోసం ఏంటంటే సికేల్కార్ 200C పిల్స్, సల్ఫర్ 200C పిల్స్, అండ్ క్యాలీఫాస్ఫారికమ్ 30 లిక్విడ్ అండి. సల్ఫర్ 200C పిల్స్ రోజు మార్నింగ్ 8 మాత్రలు వేసుకోవాలి. సికేల్కార్ 200 పిల్స్ రోజు నైట్ 8 పిల్స్ వేసుకోవాలి. అలాగే క్యాలీఫాస్ 30 లిక్విడ్ ఏదో ఒక పూట 4 చుక్కలు పావు గ్లాస్ నీళ్ళలో వేసుకుని తాగాలి. ఈ 3 మెడిసిన్స్ ఒక నెల పాటు వాడితే మీకు కాళ్ళు చేతులు మంటలు ఆల్మోస్ట్ చాలా వరకు క్లియర్ అయిపోతాయి. మనకి కేవలం ఈ మెడిసిన్స్తో తగ్గకపోతే మీరు మళ్ళీ ఫర్దర్ టెస్ట్లకి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. అదే నేను చెప్పాను కదండి, విటమిన్ B12, విటమిన్ B6 తక్కువైనప్పుడు ఆ సప్లిమెంట్స్ తీసుకుంటేనే మనకి అవి సెట్ అవుతాయి. అండ్ తర్వాత షుగర్ ఉన్నప్పుడు షుగర్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ ఈ మెడిసిన్స్ వాడుకుంటే మనకి క్లియర్ అయిపోతుంది. ఈ రోజు మన ఈ టాపిక్ నచ్చినట్టయితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ పుష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.